ప్రభువైన యేసుక్రీస్తు సిలువ మోస్తూ కల్వరి కొండకు వెళ్తున్న మార్గంలో మధ్యలో కొంత దూరం ఒక వ్యక్తి యేసుక్రీస్తు సిలువను మోసినట్లు బైబిల్లో గ్రంథస్థం చేయబడి ఉంది. మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 32వ లేఖన భాగం. వారు వెళ్ళుచు ఉండగా కురేనీయుడైన సీమోనును ఒక మనుష్యుడు కనబడగా సిలువ మోయుటకు అతనిని బలవంతము చేసిరి అని వాక్యమంటుంది. ఎవరి కురేనీయుడ సీమోను అని గమనిస్తే, కురేనియా అనేది ఆఫ్రికా దేశంలో ఉత్తరాన ఉన్న ఓ పట్టణం. ఈ ప్రాంతాన్నే బైబిల్ కూషు దేశము అని పేర్కొంది. పాత నిబంధనలో కూషు దేశము అని పిలిస్తే, కొత్త నిబంధనలో మాత్రం ఇథియోపియా అని పిలిచారు. ఈ కూషు దేశం గురించి ఆదికాండము 10వ అధ్యాయంలోనే ఉంది. ఎవరు ఈ కూషు ప్రజలంటే, నోవాహుకి 3 సంతానం, షేము, హాము, యాపేతు అనే 3. అయితే రెండో వాడి పేరు హాము. ఈ హాము సంతతి వాళ్లే ఈ కూషు ప్రజలు. ఆదికాండము 10వ అధ్యాయము 6వ వచనంలో ఈ కూషు ప్రజల గురించి రాయబడి ఉంది. ఈ కూషీయులే నల్లగా ఉంటారు. అందుకేనేమో మరొక చోట లేఖన భాగంలో కూషీయుడు తన శరీరపు రంగును మార్చుకోగలడా అని ఓ ప్రశ్న వేశారు. వారు బహు నల్లగాను బొగ్గు కంటే నలుపైన వారుగాను ఉంటారు. అయితేనేమి, వారి యొక్క మనసు మాత్రం ఉన్నతమైంది. ఆ రోజుల్లో యేసుక్రీస్తుని సిలువను మోయడానికి గాని, లేదా ఆయన అన్నిసార్లు పడిపోతూ ఉన్నప్పుడు ఆయన వెనుక నిలబడ్డానికి ఎవరూ సాహసించలేదు. కానీ ప్రాణాన్ని తెగించినటువంటి ఈ కురేనీయుడైన సీమోను చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. అతను యేసుక్రీస్తు పక్షాన నిలబడ్డాడు, ఆ సిలువను మోశాడు. అందుకే బైబిల్ అంటుంది, మీరు యెహోవా పక్షాన ఉంటే ఆయన మీ పక్షాన ఉంటాడు అని చెప్పి. ఈ రోజున యేసుక్రీస్తు సిలువ కొరకు సాక్షులుగా జీవిద్దాం. ఎవరైనా నన్ను గురించి సిగ్గుపడితే పరలోకమందు వారి గురించి నేను సిగ్గుపడతానని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పారు. ఆ కురేనీయుడైన సీమోను దేవుని కోసం సిగ్గుపడక ఆ రోజుల్లో సిలువ మోయడం అనేది ఓ శాపగ్రస్తమైన పరిస్థితి. అటువంటి వాటిని ఏటిమీ లెక్క చేయక ఆ కురేనీయుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సిలువను మోశాడు. అంతటితో ఆ చరిత్ర ముగియలేదు. ఆ తర్వాత రోజుల్లో ఆ కురేనీయుడి యొక్క భార్య తన కుమారుడు యేసుక్రీస్తునందు విశ్వాసముంచారు. అందుకే దైవజనుడు రోమా సంఘానికి రాస్తూ రోమా పత్రిక 16వ అధ్యాయము 3వ వచనంలో, ఏర్పరచబడిన రూపునకు వందనములు, అతని తల్లికి వందనాలు అని రాశాడు. ఈ రూపు అనేటువంటి వ్యక్తి కురేనీయుడైన సీమోను యొక్క కుమారుడు. మరియు అతని తల్లికి వందనాలు అని పౌలు చెప్పాడు. ఎవరు అతని తల్లి అంటే, కురేనీయుడైన సీమోను యొక్క భార్య. ఆ తర్వాత రోజుల్లో ఆ కుటుంబంతా దేవుని విశ్వాసం ఉంచి పౌలు యొక్క బలమైన పరిచర్యలో శక్తివంతమైన పరిచారకులుగా ముందుకు సాగారు. ఈ రోజున సిలువను గురించి సిగ్గుపడక ధైర్యంగా ఆయన పక్షానుంటే ఆయన మన పక్షాన నిలబడతారు. ఆమేన్.